అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకు పిచ్చిగాని పట్టిందా? అవును, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. స్టాప్ ఇట్ అదితి, స్టాప్ ఇట్. నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నాకు బాబున్నాడు. నేను వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని నీకు చాలా సార్లు చెప్పాను. ఆయన కూడా బుద్ధి లేకుండా మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతున్నావు. నేనేం తప్పు చేశాను గౌతమ్? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచంలో బ్రతికాను. ఎప్పటికైనా నువ్వు నన్ను మళ్ళీ ప్రేమిస్తావని, పెళ్లి చేసుకుంటావని ఎదురు చూస్తున్నాను. అదితి, అదితి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ జరగదు. నా మీద ఆశలు వదులుకో నువ్వు. చూడు, మన ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది, ముగిసిపోయింది. అర్థం చేసుకో. గౌతమ్ ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వే నా జీవితం అనుకున్నాను. నువ్వే నా ప్రేమను అర్థం చేసుకో. ఎన్నాళ్ళని నీ కోసం ఎదురు చూడాలి? ఎన్నిసార్లని నీ ప్రేమ భిక్ష అడుక్కోవాలి? ఒక ఆడపిల్లనై ఉండి సిగ్గు విడిచి ఆత్మాభిమానం, గౌరవం పక్కన పెట్టి అడుగుతున్నాను. ప్రాధేయపడుతున్నాను. నీకు దండం పెడతాను గౌతమ్, నాకు తాళి కట్టు ప్లీజ్. షో, నీకు నిజంగా పిచ్చి పట్టింది అదితి. నువ్వు కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నావు. అరే, నువ్వు ఇంత పెద్ద చదువు చదివి కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? అసలు నీకు సెల్ఫ్ రెస్పెక్టే లేదా? అసలు కామన్ సెన్స్ కూడా లేదా? నా జీవితం ఎప్పుడూ అహల్యతో ముడిపడిపోయింది. నేను అహల్యకి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేశాను. తనతో కలిసి నేను 7 అడుగులు నడిచాను. అహల్యే నా జీవితం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం, అహల్యే నా సర్వస్వం. దయచేసి నన్ను మర్చిపో, మర్చిపో. నా బతుకేదో నేను బతుకుతున్నాను, నీ బతుకేదో నువ్వు బతుకు. నా బ్రతుకు నువ్వే రా, నువ్వే నా సర్వస్వం. నన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకున్నావు, కానీ అదేమో నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచించిన అహల్య గురించి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నీ కళ్ళెదురుగా ఉన్నా నన్నెందుకు పట్టించుకోవట్లేదు? చెప్పు గౌతమ్, చెప్పు. ఎందుకంటే అహల్య ఎక్కడికి వెళ్ళలేదు, నా పక్కనే ఉంది. తను నా మనసులో ఉంది. తను నా మనసులో నుంచి ఎప్పటికీ పోదు. అదెప్పటికి తిరిగి రాకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని బామ్మగారు చెప్పారు కదా. తను ఇంకా తిరిగి రాలేదు కదా గౌతమ్. ఎప్పటికి రాకపోతే ఏం చేస్తావు? నువ్వన్నట్టు అహల్య ఎప్పటికీ తిరిగి రాకపోతే అప్పుడు ఈ మీరా గారినైనా పెళ్లి చేసుకుంటానేమో గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఈ పవిత్రమైన మంగళసూత్రం సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రాణం, ఈ జీవితం అహల్యకి అంకితం. నా మాట వినాదితి, నువ్విప్పటికైనా నా మీద ఆశలు వదులుకో. పెళ్లి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకో. కనీసం నేను నీకు ఒక ఫ్రెండ్గా అయినా ఉంటాను.
పదండి. అదితి ఫోన్ కూడా కలవట్లేదు ఆకాష్. గౌతమ్ ఫోన్ కూడా కలవట్లేదు. మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను ట్రై చేస్తూనే ఉంటాను. గౌతమ్ ఖచ్చితంగా లైన్లోకి వస్తాడు, అంకుల్ని కాపాడుతాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఆకాష్ కాల్ చేస్తున్నాడేంటి? హలో ఆకాష్, చెప్పరా. ఎక్కడున్నావురా? బాక్స్ కోసం కాశ్మీర్ వెళ్తున్నానని చెప్పాను కదా, ఆన్ ద వేరా. బాక్స్ దొరికిందా? ఇంకా లేదు. సరే, నేను చెప్పేది కంగారు పడకుండా విను. బాక్స్ దొరకలేదని అంకుల్ చాలా దిగులు పడ్డారంట్రా. స్ట్రోక్ వచ్చిందిరా. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. వాట్? హే రే రే, ఏ ఏ నాన్నకి ఇప్పుడు ఎలా ఉందిరా? థర్డ్ టైం స్ట్రోక్ వచ్చింది కదరా. కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది.